హాయ్ అందరికీ. ఈ వీడియో క్లిక్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైతే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారో అండ్ ఆ రింగు గోల చాలామంది అయితే మెసేజెస్ చేశారు. ఏంది కళ్యాణ్, తనుజాకి ఎంగేజ్‌మెంట్ అయిందా? బీబీ వస్త్రంలో ఎంగేజ్‌మెంట్ చేశారని. అయినా షోలో ఎంగేజ్‌మెంట్ ఎలా చేస్తారు మామ? చిన్న లాజిక్ దాని గురించి మాట్లాడుకుందాం క్లియర్ కట్‌గా. అండ్ బీబీ వస్త్రంలో అసలు ఏ గేమ్స్ పెడుతున్నారు? ఏ టాస్క్‌లు పెడుతున్నారు? మీరు బిగ్ బాస్ మిస్ అయిన వాళ్ళు అండ్ లాస్ట్ రోజు కళ్యాణ్‌ని విన్నర్ చేసి తనూజని రన్నర్ చేసినప్పుడు తనూజ ఫ్యాన్స్ చాలా 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 హర్ట్ అయిపోయారు. వాళ్ళందరికి కూడా చాలా గుడ్ న్యూసెస్ ఉన్నాయన్నమాట. బీబీ ఉత్సవము ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫుల్ ఎమోషన్స్, డాన్సు, పాటలు అయ్య బాబోయ్! చాలా ఉండబోతున్నాయి. అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఆ లైక్ చేయండి మామ. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది అదొక్కటే. అండ్ ఇంకొంచెం నచ్చితే హైప్ చేయండి. అండ్ అంతే అన్నమాట. అండ్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇంకా మనం ఫర్దర్గా చాలా వీడియోస్ చేయబోతున్నాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చేయబోతున్నాం, ది రౌడీస్ చేయబోతున్నాం, అండ్ బిగ్ బాస్ సీజన్ 2 ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా పోవాలి, అసలు ఈసారి ఎన్ని అప్లికేషన్స్, దాదాపు 2 లక్షల అప్లికేషన్స్ అయితే రాబోతున్నాయి. అన్నిటి గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేసే దాని గురించి ఇంకా ఫ్యూచర్లో చేస్తానన్నమాట అప్డేట్స్ వచ్చాక. ఇంకా యాజ్ యూజువల్ బిగ్ బాస్ మనం ఇరగొట్టబోతున్నాం ఈసారి. అదనమాట మ్యాటర్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే రింగ్ తొడిగింది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా! ఒక చిన్న టాస్క్ పెట్టడం జరిగిందనమాట వాళ్ళకి. అదేంటంటే తనూజ రింగ్ అండ్ కళ్యాణ్ వాచ్ వేలం పాట పెట్టారనమాట. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే వీళ్ళు ఆడతారు దాంట్లో. దీంట్లో వేలం పాట పెట్టారు. దీనికి వాచ్‌కైతే దివ్యల మాధురి గారు 75,000 అయితే పాడారనమాట. అండ్ తనూజ రింగ్ ఏదైతే ఉందో అది 52,000కి సంజన గారైతే పాడడం జరిగింది. అందుకని అండ్ కళ్యాణ్ అక్కడ ఎక్కువ వేలం పాట ఉంది కాబట్టి ఇక్కడ తనూజ రింగ్ తీసేసి కళ్యాణ్‌కి తొడగడం అయితే జరిగింది. అది బాగా హైలైట్ అయిందనమాట. మనము ఇంకా తెలిసిందే కదా! ఎక్కడ చూసినా కూడా థంబ్‌నెయిల్స్ అవన్నీ అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఏ షో పెట్టినా, ఏం చేసినా ఆ బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా తనూజ, కళ్యాణ్ వీళ్ళ గురించే ఎక్కువగా డిస్కషన్ నడుస్తుంది. వీళ్ళు అసలు ఎందుకు డిస్కషన్ నడుస్తుంది మెయిన్ అంటే, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పర్టిక్యులర్‌గా ఎక్కువగా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరు లైవ్స్‌కి రావడం అయితేమి, షోస్‌కి రావడం అయితేమి చాలా చూసాం. కానీ వీళ్ళు మాత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా బిజీగా తిరుగుతున్నారు. ఇంకా కళ్యాణ్‌తో పోల్చుకుంటే తనూజ ఇంకా చాలా బిజీగా తిరుగుతుందనమాట. కళ్యాణ్ అయినా కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు. అంత బిజీగా అంటే వాళ్ళకి రాగానే వాళ్ళ ఫేమ్ చూసి ఏదైతే ఇది వెబ్ సిరీసెస్ ఛాన్సెస్ రావడం అండ్ మూవీస్ ఛాన్సెస్ రావడం వీటి వల్ల అండ్ తనూజ అయితే చాలా బిజీగా ఉంది. అండ్ బీబీ ఉత్సవం కూడా ఇంతకుముందు ఒక 5 డేస్, 6 డేస్ బ్యాక్ చాలా అంటే 50-50 ఛాన్సెస్ అంట. వాళ్ళు అడిగినప్పుడు కొంచెం నాకు ఇది మూవీ షూట్ ఉందని చెప్పిందంట తనూజ గారైతే. కానీ లాస్ట్‌లీ ఇంక మొత్తానికైతే ఆ మూవీ కొంచెం అదే షెడ్యూల్ చేసుకొనైతే మొత్తానికైతే రావడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఏం జరగబోతుంది అసలు బీబీ ఉత్సవంలో అంటే, మీరు ఏదైతే బిగ్ బాస్ లాస్ట్‌లో మిస్ అయ్యారో అండ్ ఇమ్ము వచ్చేసి మనకి టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నామనమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ ఫస్ట్, సెకండ్ కళ్యాణ్, తనుజ ఉంటారు కాబట్టి. కాకపోతే అక్కడ డీమోన్ పవన్ వచ్చాడు కాబట్టి ఇమ్ము వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి చాలా చాలా అయితే వాళ్ళు ఎమోషనల్ అయితే అయ్యారంట. ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేదు చూడండి. అంటే అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు ఇమ్ము వచ్చేసి. అసలు ఏం మామూలు ఆట, ఆల్ రౌండర్ షో మామ. అసలు ఇంకా చెప్పాలంటే విన్నర్‌ని చేసినా కూడా ఆశ్చర్యపోబడలేదనమాట. అండ్ కామెడీకి కామెడీ ఇచ్చాడు. టాస్క్‌లకి టాస్క్‌లు ఆడాడు. ప్రతి ఒక్కటి చేశాడనమాట ఇమ్ము. మనం ఫస్ట్ ఎపిసోడ్‌ని చూసుకుంటే లాస్ట్ వరకు ఒక్కసారి ఇమ్ముని ఆ ఎపిసోడ్‌లలో పక్కకి తీసేసి మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 4 ఎపిసోడ్‌లు చూడండి. చిర్రాకు దొబ్బుద్దనమాట. ఎందుకంటే ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా ఇమ్ము లేకపోతే ఆడ కామెడీ లేదు. సుమనన్న దగ్గర నుంచి కూడా సుమనన్నను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం తీసుకొచ్చారు గానీ, సుమనన్న ఏదో ఇంట్రోవర్ట్ లాగా ఏదో పక్కన ఉంటా ఇంక లాస్ట్‌లో బర్నీ గారితో కొంచెం కనెక్ట్ అయ్యి, ఇంక బర్నీ గారితో ఓన్లీ బర్నీ గారితోనే మాట్లాడతా. అలా అంటే 9th వీక్ వచ్చినప్పుడు కూడా బర్నీ గారిని అడుగుతున్నాడనమాట సుమనన్న పోయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలి? నా దగ్గర పాయింట్స్ లేవని. అలా అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంక మొత్తం బరువు బాధ్యతలంతా కామెడీ బాధ్యతలన్నీ ఇమ్మూనే కొంచెం మోసాడని చెప్పొచ్చు. మనకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడని చెప్పొచ్చు. అండ్ అలాంటి మనిషి అట్‌లీస్ట్ టాప్ 3లో లేకపోవడం చాలా చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అండ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ 10 కాకపోయినా 11, 12 అయినా ఖచ్చితంగా మళ్ళీ ఇమ్ముని తీసుకొస్తారు. ఒక ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇమ్ము అలాంటి
ఒక క్రియేట్ అయితే చేశాడనమాట. అండ్ బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ పీబీ ఉత్సవంలో చైర్స్ గేమ్స్ పెట్టారంట. ఇంక చైర్ గేమ్ అంటే తెలుసు కదా! మొత్తం తిరుగుతూ ఉంటారు. అండ్ మా అందరూ కూర్చుంటారు. ఒకరు మిగిలిపోతారు. ఔట్ అవుతూ లాస్ట్‌లో ఒకరైతే గెలుస్తారనమాట. అయి పెట్టారు. ఏదో ఒక బోన్ క్రియేట్ చేసి మనకి అక్కడ వచ్చి మీరు ఎవరికన్నా సారీ చెప్పాలనుకుంటున్నారా? హౌస్‌లో ఉన్నప్పుడు ఏమైనా మీరు తప్పులు చేశారని అడిగితే మనకి మర్యాద మనీష్ వచ్చేసి తనూజ గారికి సారీ చెప్తారంట. ఎందుకంటే చెప్పాడు ముద్దమందారం అని అప్పుడు నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పడం అవన్నీ కొంచెం హైలైట్ అయ్యాయి కాబట్టి అలా సారీ చెప్పడం జరిగింది. అలా కొంతమంది అయితే చెప్పారంట సారీ. ఇంకా తనూజ, కళ్యాణ్ వీళ్ళు డాన్స్ అయితే ఏయడం జరిగింది. ఏదైతే 'దేవరా' మూవీలో 'చుట్టమల్లె' సాంగ్‌కి అయితే వేశారంట. ఇంకా చాలా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌లయితేమి చాలా అంటే ఇప్పుడు అక్కడ హౌస్‌లో జరిగిన బాండింగ్స్ అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక గెట్ టుగెదర్ లాగా ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేశారంట. చాలా చాలా జాలీగా అయితే షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. మనకి ఇంకా ఉగాది రోజు అది రావడం, మనం చూడడం ఒక్కటే బాకీ ఉంది. అంతకు మించి ఏమీ లేదు. ఇది చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చనమాట. ఇంగా ఆ రింగ్‌ది ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నా. అండ్ బీబీ ఉత్సవం రోజు మీకు చాలా చాలా స్టఫ్ అయితే రాబోతుంది మామ. అది ఇంక ఇది ఏలం పాట అని చెప్పాను కదా! అది కొంచెం ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో అయితే జరుగుతుందంట. ఇంకొక మందికైతే డౌట్ ఉంది ఏంటంటే దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకేసారి అయిపోద్ది వీడియో. బీబీ జోడీ మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉందా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు మామ. అసలు ఏంటో, అసలు ఏదో వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు కానీ మొత్తానికైతే ఏది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇమ్ముని తీసుకొస్తాం మేము కామెడీ కోసం అని చెప్పారు. ఇమ్ము ఏదో వచ్చాడు. వీళ్ళు ఉంటారు కదా! అర్జున్, శ్రీ సత్య వాళ్ళ మీద ఒక 4 పంచులేసాడు. ఎళ్ళిపోయాడు. ఇంక లేడు. ఇంగంతే. ఇంకా అసలు మటుమాయమైపోయాడనమాట. అక్కడ చాలా నాకు డిసప్పాయింట్‌గా అనిపించింది. ఇంకా వీళ్ళు ఎక్కడైతే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారనమాట. వచ్చినోళ్ళు వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి జడ్జెస్ కాకుండా కంటెస్టెంట్స్ దగ్గర కూడా మార్కులు పెట్టారు. వాళ్ళేమనుకున్నారంటే, సరే వీళ్ళ దగ్గర కూడా పెడితే ఈళ్ళు కొట్టుకుంటారు. కొంచెం మన కంటెంట్ వస్తది. ఆ ప్రోమోలో ఏసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళేదో ఆలోచించారు. కాకపోతే ఇక్కడ వీళ్ళకేమవుతుందంటే, వీళ్ళు మార్కులు ఇచ్చుకుంటుండే కాడ వీళ్ళు ఆల్రెడీ బయట కొంచెం కలిసి ట్రావెల్ చేసినోళ్ళు. ప్రతి ఒక్కరికి అందరికి తెలుసనమాట. అలాంటిది వీళ్ళు మేము గెలవాలని చెప్పేసి బాగేసినా తక్కువ మార్కులు ఇవ్వడం, వీళ్ళు ఆర్గ్యూ చేయడం, గొడవలు పడడం అదంతా జరుగుతుందనమాట. వీళ్ళేమనుకుంటున్నారంటే, పోను కొంచెం తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇదంతా మనకు అవసరమా? అన్ని పనులు మానుకొని 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసుకొని, మళ్ళీ ఇక్కడికొచ్చి డాన్స్ చేయడం, జడ్జెస్ మార్కులు తక్కువియ్యడం, మళ్ళీ ఈడ కంటెస్టెంట్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఒక గోల, వీళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరికన్నా ఇప్పుడు జడ్జెస్ మార్క్స్ ఇస్తే అది వేరుంటుంది. ఇప్పుడు మనతో పాటు డాన్స్ ఏసి, వాళ్ళు మనకంటే తక్కువగా డాన్స్ ఏసి, అండ్ వాళ్ళు గూడా తక్కువ పాయింట్లు ఇస్తే, అది ఎవరికీ మనసుకి ఒప్పుకోరనమాట. ఇదేంటి ఇంత మేము హార్డ్ వర్క్ చేసినా కూడా ఇన్ని మార్కులా వచ్చేది అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచించి వెళ్ళిపోవాల్సొస్తుందనమాట. ఎవ్వరికీ హెల్త్ ఏమీ లేదనమాట. కేవలం హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంది. మార్కులు తక్కువగా ఉన్నాయి. ఎలాంటి గుర్తింపు లేదు. ఇంత చేసి గూడా డాన్స్ మాకు ఎందుకు ఇలాంటివి చేయడం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఏదైతే ఈ కంటెస్టెంట్స్ దగ్గర మార్కులు లేకుండా ఓన్లీ జడ్జెస్ దగ్గరే మార్క్స్ గాని పెట్టేసుంటే ఖచ్చితంగా అందరూ చేసేవాళ్ళు. నీట్‌గా పోటాపోటీగా అన్నీ ఉండేటియనమాట. అండ్ అందుకే కొంచెం బీబీ జోడీ అయితే ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ డీమాన్ పవన్ రీతు కూడా ఎలిమినేట్ అయితే ఈ వీక్ అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు వెళ్ళిపోయి ఆల్రెడీ బీబీ ఉత్సవం షూట్‌కి కూడా వచ్చారనమాట. అది మ్యాటరు. బీబీ ఉత్సవం అయితే నాకు బీబీ ఉత్సవం అంటున్నా. బీబీ జోడీ అయితే నాకైతే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంక దాన్ని మర్చిపోవడం బెస్ట్. ఇంక ఫ్యూచర్‌లో మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వస్తుంది కాబట్టి దాని గురించి ఏమన్నా కొంచెం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. జోడీస్ కూడా క్లియర్ కట్‌గా తెలిసాక దాని గురించి ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గేమ్స్ ఏం పెడతారు, ఏంటి, ఆ జోడీస్ ఏంటి వాటి గురించి వీడియో చేస్తా. ది రౌడీస్‌కి కళ్యాణ్, తనుజ రాబోతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను దాని గురించి. అండ్ దాని గురించి కూడా ఆ టాస్క్‌లు ఏముంటాయి, అండ్ అది ఆదివారం పరివార్ లాగా ఉంటుందా, బిగ్ బాస్‌కి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా, మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ప్రెజెంట్ కళ్యాణ్ ఒక గ్రూప్, తనూజ ఒక గ్రూప్ ఉంటుందంట. అండ్ వాళ్ళకి గేమ్స్ ఉంటాయంట. చూద్దాం ఇంక దాని గురించి తెలిసాక నీట్‌గా ఒక వీడియో చేస్తాను. దాని తర్వాత ఇంక అగ్ని పరీక్ష సీజన్ 2 ఈసారి ఎక్కువ అప్లికేషన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే కళ్యాణ్ విన్ అయ్యాడు కాబట్టి ఒక కామన్ మ్యాన్ అంతమందిని ఢీకొట్టి విన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి అందుకని ఎక్కువగా అప్లికేషన్స్ అయితే రాబోతున్నాయి. కామనర్స్ మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు బిగ్ బాస్ వోళ్ళు. అందుకని చాలామంది అప్లై చేయబోతున్నారు. ప్రతి ఒక్క దాని గురించి నేను అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. అదనమాట. దాని గురించి ఖచ్చితంగా మనల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదనమాట మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మామ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చెప్తున్నాను కదా! చాలా చాలా వీడియోలు మిస్ అవుతారనమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఇంతే మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.